నమస్తే వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం దేశం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం వెలువరిస్తుందని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో ఇందిరమ్మ అభయహస్తం స్కీమ్ యాప్ ను లాంఛనంగా ఆయన ప్రారంభించారు. అనంతరం మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇందిరమ్మ అభయహస్తం స్కీమ్ ద్వారా ప్రతి పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు, వెనుకబడిన వారికి ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని అధికారంలోకి వచ్చిన వెంటనే నేరుగా వారి అకౌంట్ లో నగదు వేసేలాగా కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో జరిగిన సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు, పేద కుటుంబాలకు న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. అందరికి వచ్చినాయి. ఇప్పుడు సరసోళ్ళ మరకలు ఒక్కదానికి రాలి. మాది ఎర్రగొండపాలెం అన్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్ల నుంచి నేను మరి క్రియాశీలకంగా పనిచేస్తూ మరి 2019లో మరి ఎమ్మెల్యేగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరఫున పోటీ చేయడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా మరి 2019లో కూడా మన ఊరికి రావడం కూడా జరిగింది, మన ఇళ్ళల్లో కూడా. మరి అదేవిధంగా మరి రేపు 24లో జరగబోయే ఎలక్షన్లో కూడా మరి నేను పోటీ చేయబోతున్నాను. మరి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి మరి అదేవిధంగా మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇందిరమ్మ అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరమ్మ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు మరి మన ఎస్సీలకు 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, అదేవిధంగా మరి గృహాలు కట్టుకోవడానికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి మరి అందరి పెద్దవాళ్ళందరికీ చాలామందికి తెలిసి ఈ విషయం. మరి దానిలో భాగంగా మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంది. మరి వాళ్ళేదో మరి ప్రాంతీయ పార్టీలు మరి వాళ్ళేదో జనాలకు మరి అది ఇస్తామని చెప్పేసి మొబ్బ పెడుతున్నారు. ఇది కాదు. మరి ఎప్పటికైనా తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి దాంట్లో భాగంగా మరి రేపు రాబోయే 2024లో కాంగ్రెస్ పార్టీకి మరి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి మీకు ప్రతి నిరుపేద ఇంటికి 5,000 రూపాయలు మరి ప్రతి ఒక్క మరి ఇంటికి కూడా మరి 1వ తారీఖున ప్రతి నెల మరి అందిస్తూ ఉంది. అదేవిధంగా మరి గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మీకు ఇస్తూ ఉంది. ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంతమ్మా? 980 రూపాయలు. మరి ఇలాంటి మరి మోడీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఈ విధంగా నిత్యావసర ధరలు మరి ఆకాశాన్ని నడుపుతున్నాయి. ఈరోజు మనం ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఏది చూసినా కానీ మరి రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మనకు 9 రకాల నిత్యావసర సరుకులు మనకు స్టోర్లో ఇచ్చేవాళ్ళు, అవునా కాదమ్మా? చింతపండు ఇచ్చింది, ఉప్పు, పప్పు, మరి నూనె, ఈ విధంగా 9 రకాల, పంచదార అయితేనేమి ఈ విధంగా 9 రకాలు ఇచ్చింది. మరి ఈరోజు ఏమి ఇస్తున్నారు? మనకు ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు. మరి అదే విధమైన మరి పరిపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరి కేంద్రంలో అధికారంలోకి మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు వస్తుంది. మరి అదేవిధంగా 6,000 రూపాయలు చదువుకొని నిరుద్యోగులకు 6,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా మరి రైతులం ఈరోజు క్రాప్ లోన్లు తెచ్చుకొని మరి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాము. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీకి అధికారంలోకి వచ్చినట్లయితే మరి 3 లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్రాగునీరుకి, సాగునీరుకి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కృషి చేయడానికి మరి మా వంతు మేము సహాయం అందిస్తామని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి కేంద్ర నిధులతో మరి దాన్ని కట్టవలసిన పరిస్థితి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం మరి అలసత్యం వల్ల మరి పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పోలవరం ఖచ్చితంగా మరి పూర్తిగా స్థాయిలో మరి పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి విశాఖ ఉక్కు అనేది మరి అది ఎన్నో మరి
మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆంధ్రుల హక్కుగా మరి భావించి పోరాడి తెచ్చుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి దానికి పూర్తి ప్రభుత్వం భద్రత అందిస్తుందని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టబోతా ఉంది. మరి వాటన్నిటికీ మరి నిరుపేదలందరికీ మరి ఇంటికి చేరువలో మరి రావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఈరోజు మీరు మరి రిజిస్టర్ చేయించుకున్నట్లయితే మరి రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 5,000 రూపాయలు మరి గ్యాస్ సిలిండర్ మరి 500 రూపాయలకు అందించి మరి సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా మరి విద్యుత్తు 200 యూనిట్ల వరకు మరి ఎస్సీ ఎస్టీలకు మాత్రము మరి 200 యూనిట్ల వరకు మరి ఫ్రీ కరెంట్ ఛార్జీ ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. కాబట్టి మరి మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది. మరి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పులుకుపుచ్చుకున్నటువంటి మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి ఈ రోజు మరి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. మరి ఆమె నాయకత్వంలో మరి పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ప్రతి ఒక్కరూ మరి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి నిరుపేద కుటుంబం లబ్ధి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.